పెద్ద హాస్పిటల్కి పిలుచుకొని పోండి, స్కానింగ్ చెప్పియాలని చెప్పింది. అయ్యలేదు అని. ఆ తర్వాత చూపించి 5 నిమిషాలకే వాడు ఒంటికి పోస్తాడు. నువ్వు ఉంటావు కదా వచ్చినప్పుడు అక్కడ కాకోకుండా మల్లెపూల్లో నిమ్మకాయలోను పుట్టమట్టిలోను సంతానం అన్ని ఇస్తాను. దీంట్లో ఏముంటాడు నీకు జవాబు చెప్తారు వాళ్ళు. తెలిసిన వాళ్ళకైతే అన్నాడు, మాకు ఇచ్చిన వాళ్ళకైతే అంత అర్థమైతే అవై పౌరేమని. నాకే నమ్మకం, నువ్వు ఇంట్లో ఉంటున్నప్పుడు నాకు 14 ఏళ్ళకి సంతానం ఇచ్చిన కొడుకుని 14 ఏళ్ళు అయినాక పెళ్లి అయినాక 14 ఏళ్ళకి ఆసుపత్రిలో 2 లక్షలు పోసి ఖర్చు చేసుకున్నాను. వీటికి వచ్చినాక అయినా నా కొడుకు మళ్ళీ యాక్సిడెంట్ ఏంటో కూడా యాక్సిడెంట్లు ఊరు చచ్చిపోతారు బతకలే అని చెప్పేసినాను. ఆసుపత్రి పోయినాక మళ్ళీ ఏదో నిన్ను మనసులో అనుకుంటే నన్ను బతికేసాను అవుతుంది. సర్జరీ జరిగింది. అది బాగలేదు ఈ మధ్యకి ఆపరేషన్